మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమైంది. మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యతను కల్పించడమే లక్ష్యంగా ఈసారి మహానాడు జరగనుంది. క్షేత్రస్థాయిలో భవిష్యత్తు నాయకులను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా క్లస్టర్ విధానాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం, బుధవారం అమరావతి టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగే మహానాడుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న టీడీపీ మహానాడు గిన్నిస్ రికార్డు సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇక చూసుకుంటే మనం మంగళవారం అలాగే బుధవారం అమరావతిలో టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగే మహానాడుకి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు లైవ్ లో అందిస్తారు. కొండలరావు, రేపటి నుండి టీడీపీ మహానాడు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల గురించి అండ్ అలాగే ఈసారి మహానాడు నిర్వహించబోయే విధానంపై ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? థ్యాంక్ యూ లక్ష్మి. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే మహానాడు రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు భారీగా నిర్వహిస్తున్నారు. అంటే మంత్రులందరూ కూడా ఈరోజు ఆ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా దానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించడం జరిగింది. కొద్దిసేపు క్రితం మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. ఈసారి మహానాడు ఏదైతే నెల్లూరులో ప్రస్తుతం ఏదైతే నిర్వహించాల్సి ఉంది, అక్కడ ఇంధన పొదుపు సంబంధించి కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని డిజిటల్ పద్ధతులు అంటే హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ మహానాడును నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈసారి హైబ్రిడ్ విధానంలో అంటే దాదాపు 1875 క్లస్టర్లకు సంబంధించి మండలాల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ఆ స్క్రీన్లలో ఏదైతే లోకల్గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు వీక్షించే విధంగా కూడా పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెట్టేసి అక్కడ ఆ స్క్రీన్ల ద్వారా కూడా దాదాపు 300 మంది కూర్చునే విధంగా కూడా ఒక ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఆ ఏర్పాటు చేసిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే రాష్ట్ర పార్టీకి సంబంధించి ప్రతినిధులు కావచ్చు, కేంద్ర పార్టీకి సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, మిగతా పొలిట్ బ్యూరో సభ్యులు కేవలం వీళ్ళ వరకే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పాల్గొంటారు. వీళ్ళైతే మాట్లాడే ఫస్ట్ నుంచి కూడా దాదాపు 44 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దాదాపు 44 ఏళ్ళుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో
ఈసారి హైబ్రిడ్ విధానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భం ఉంది కాబట్టి దీనికి సంబంధించి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా నారా లోకేష్ ఎన్నికైన సందర్భంలో మొదటిసారి నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ మొదటిసారి ఈ హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్త్రీ శక్తి థీమ్తో కూడా అంటే మహిళలకు సంబంధించి భద్రతకు సంబంధించి కావచ్చు, మహిళలకు మరింత అన్ని విధాలా ముందుకెళ్లే విధంగా కావచ్చు ఈ స్త్రీ శక్తి థీమ్తో ఈసారి మహానాడుని ముందుకు తీసుకెళ్తున్నట్టు కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. మంత్రులు కూడా దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. మహానాడు ఈసారి గిన్నీస్ బుక్ రికార్డుగా కూడా ఉండబోతుందంటే హైబ్రిడ్ విధానం డిజిటల్ విధానంలో మహానాడు నిర్వహించిన చరిత్ర ఎక్కడా లేదు. ఇంతకుముందు ఏ పార్టీ కూడా దీనికి సంబంధించి ఇలాంటి కార్యక్రమం చేసిన చరిత్ర లేదు. ఈ కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో చేర్చి గిన్నీస్ బుక్ రికార్డుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా కూడా అడుగులు ముందుకేస్తున్న నేపథ్యంలో రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అంటే ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ప్రతిరోజు అంటే ఈ 2 రోజుల పాటు 27, 28 తారీఖుల్లో ఈ 2 రోజులు ఈ ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ మహానాడు నిర్వహించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 20 సంబంధించి పాయింట్లు కూడా దీనికి తెలియజేయడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 16, తెలంగాణకు సంబంధించి 6 ఏదైతే పాయింట్లు ఉన్నాయో ఆ పాయింట్లు కూడా రేపు మహానాడులో ప్రస్తావించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. మొదటిగా ప్రతి వ్యక్తి అంటే దాదాపు 200 మంది 2 రోజుల పాటు 200 మంది మాట్లాడే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఏదైతే మాట్లాడతారో మండలాల వారీగా క్లస్టర్లు ఏర్పాటు చేసే స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్క్రీన్ల దగ్గర అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్తో పాటుగా మరికొంతమంది మంత్రులు కావచ్చు, పోలిట్ బ్యూరో సభ్యులు వీళ్ళందరూ మాట్లాడే విధానాన్ని అక్కడ క్లస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు చెప్పుకునే విధంగా ప్రతి కార్యకర్త కూడా సమస్యను చెప్పుకునే విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ప్రతి కార్యకర్త కూడా తన సమస్యను చెప్పుకోవచ్చు అంటూ కూడా చెప్పిన నేపథ్యం. మరోవైపు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత తీసుకొని అక్కడ ఎవరైతే ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్కి సంబంధించి దాదాపు 300 మంది కూర్చునే విధంగా కూడా ప్రతి మండలంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా ఇప్పటికే 1875కి సంబంధించి క్లస్టర్లు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా అటు తెలంగాణలో పాటు అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా పెద్ద స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాట్లాడే విధానాన్ని కావచ్చు అంటే ఫస్ట్ నుంచి కూడా దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే గతంలో ఇబ్బంది పడ్డారో ఆ కార్యకర్తలందరినీ కూడా సన్మానించే విధంగా అంటే క్లస్టర్ స్థాయిలో ఆ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటారు, ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీ ఉంటారు, ఆ ఏరియాలో వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో గతంలో తెలుగుదేశం పార్టీని నమ్ముకొనున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మానం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. జాతీయ పార్టీ కార్యాలయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమందిని పేర్లు ఎంపిక చేశారు. వీళ్ళను కూడా సన్మానం చేసే విధంగా కూడా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఈ టీడీపీ మహానాడు ఏదైతే ఉందో హైబ్రిడ్ విధానంలో ఒక పండగ వాతావరణంలో అయితే జరగబోతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కుండలరావు.